కార్తీక్ ఏమైంది? ఇప్పుడు వచ్చి వెళ్ళిన అమ్మాయి ఎవరో కాదు. ఐ థింక్ ఇట్స్ రాధిక. ఏంటి ఆ గెటప్ లో ఉన్నది రాధిక? కార్తీక్ కనిపించిందా? లేదు సార్, మిస్ అయింది. కానీ ఈసారి మిస్ అవ్వను సార్. తను మారువేషంలో వస్తుందని అర్థమైపోయింది. ఇక నుంచి చాలా అలర్ట్గా ఉంటాను సార్. ఖచ్చితంగా తను పట్టుకుని అరెస్ట్ చేసి తీరుతాను. కార్తీక్, రాధిక అంత రిస్క్ చేసి మారువేషంలో వచ్చి మరీ ఈ లెటర్ తీసుకొచ్చి ఇచ్చిందంటే ఖచ్చితంగా ఈ లెటర్లో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండే ఉంటుంది. గౌరవనీయులైన ఎస్పీ గారికి నమస్కరించి వ్రాయనుది. సార్, నా మీద పల్లవి గారిని చంపానని నేరం మోపబడింది. పల్లవి యొక్క ప్రాణాలు పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకు సంబంధించిన ఆధారాలతో చాలా త్వరలోనే తిరిగి వస్తాను. నన్ను ఈ కుట్రలో ఇరికించిన వారి నిజ స్వరూపం బయట పెడతాను. పల్లవిని చంపింది నేనే అని కొంపతీసి దానికి ఆధారాలు ఏమైనా దొరికాయా? నేను కనపడకుండా పోవటానికి మా ఆయన కార్తీక్ కృష్ణ గారికి ఎలాంటి సంబంధమూ లేదు. ఈ కేసులో కార్తిక్ నిరికించేసి జాబ్ నుండి సస్పెండ్ చేయిద్దామనుకుంటే ఈ రాధిక ఏంటి ఇలా లెటర్ రాసింది? నేను మిస్ అవడానికి మా ఆయన కారణమని దోషిగా నిందించకండి. ఆయన్ని సస్పెండ్ చేయాలన్న ఆలోచన చేయకండి. అలాగే నేను ఎక్కడున్నానో మా అమ్మకు కానీ మా అన్నయ్యకి కానీ మా కుటుంబంలో ఎవరికీ తెలియదు. నేను నేరం చేయలేదన్న ఆధారాలు సంపాదించడం కోసం అజ్ఞాతంలో ఉన్నాను. నేను బయటికి వస్తే పల్లవేక్కని చంపిన వాళ్ళు జాగ్రత్త పడతారు. నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. అందుకే నేను ఎవరికీ కనబడట్లేదు. దయచేసి అర్థం చేసుకుని మా అన్నయ్యని రిలీజ్ చేయగలరు. కాంచనవల్లి గారు, విన్నారు కదా? రాధిక తనంతట తాను వెళ్ళిపోయింది తప్ప కార్తిక్ ప్రమేయం లేదు. రాధిక మిస్ అవ్వడానికి కార్తిక్ కారణం అన్న మీ ఆరోపణల్లో వాస్తవం లేదు. కార్తిక్, దయచేసి మా చెల్లెల్ని అర్థం చేసుకోండి. బాబు, రాముల వారిని చేసుకుని అరణ్యవాసం చేసిన సీతాదేవిలాగా నా కూతురిప్పుడు అజ్ఞాతవాసం చేస్తోంది. త్వరలోనే తను నిర్దోషిగా కడిగిన ముచ్చల్లాగా తిరిగొస్తుంది.
నా కొడుకుని రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. నేను కాదమ్మా, మీ కూతురే మీ కొడుకుని రిలీజ్ చేయించింది. భార్గవ్ గడు రిలీజ్ అయి బయటికి వెళ్ళేంత వరకు ఆ రాధిక ఎక్కడో ఒక చోట దాక్కొని చూస్తూనే ఉంటుంది. అది ఎక్కడ దాక్కుందో నేను పట్టుకుంటాను. ఆ రాధికను జింక పిల్ల అనుకున్నాను కానీ చిరుత పిల్లని అర్థమైంది. ఆ గెటప్ వేసుకొని అంత ధైర్యంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎవరికి డౌట్ రాకుండా బోల్తా కొట్టించిందంటే అది మామూలు తెలివైంది కాదు. హలో, ఇది నాతో ఆడుకుంటూ నన్ను ఏడిపిస్తుందన్నమాట. ఏయ్, ఏంటి నాతో ఆడుకుంటున్నావా? నన్ను పట్టుకోవడం నీ తరం కాదు, నువ్వు మరొక జన్మ. ఇలా పిరికి పందలా దాక్కోవడం కాదే. నీకు నిజంగా దమ్ముంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడు. ఎదురుగారా అని చాలా ముచ్చట పడిపోతున్నావు. నేను నీ ఎదురుగా వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న శాంపిల్ చూపించనా? హేయ్, ఏయ్ అరవకు, అసలే షాక్ లో ఉన్నావు, హార్ట్ అటాక్ వస్తుంది. హేయ్, ఏంటి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? హలో, తగ్గు. నీకంత సీన్ లేదు. నువ్వు అరిస్తే ఇక్కడెవరూ భయపడరు. చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. మా అన్నయ్య అరెస్ట్ అయ్యాడు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను అన్న భ్రమలో ఉండొచ్చు. కానీ చూసావు కదా మా అన్నయ్యని ఎలా విడిపించుకున్నాను. డిపార్ట్మెంట్ దృష్టిలో మా అన్నయ్య నిర్దోషి అని ఎలా నిరూపించాను. నేను ఎక్కడున్నా సరే అటు మా అన్నయ్యని ఇటు నా కుటుంబాన్ని కోటలా కాపాడుకుంటాను. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నేను తిప్పి కొడతాను. త్వరలోనే నిన్ను జైలుకి పంపిస్తాను. హేయ్, పెద్ద వీరనారిలా ఫోన్లో రెచ్చిపోవడం కాదే. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నావో చెప్పు. ఎక్కడున్నావో. ఓ, నేనెక్కడున్నానో చెప్తే వస్తావా? హ, నా ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం నీకుందా? చెప్పు, ధైర్యం ఉందా? హే, ఫస్ట్ నువ్వెక్కడున్నావో చెప్పవే. ఈ సకల అంటే ఏంటో, సకల ధైర్యం అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను. అవునా? సరే అయితే చూద్దాం. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వచ్చాయి. వస్తున్నానొక్కడే ఉండవే. హే, వచ్చాను. ఎక్కడున్నావో చెప్పవే. చెప్పు, ఎక్కడున్నావు? ఏం చేయగలవే నువ్వు? నన్ను చెప్పు. ఒక్కసారి నీ కార్ దగ్గరికి వచ్చి డిక్కీ ఓపెన్ చేసి చూడు.
గొంతు పిసికి చంపేస్తా. రెడీగా ఉండు. హే హే హలో చిన్న సారు, నా ప్రాణం కంటే విలువైంది ఒకటి. నాకు దూరం కాకుండా మీరే కాపాడాలి. మీరే కాపాడాలి. మీరు మాత్రమే కాపాడగలరు. అందుకే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినాను. నేను మిస్ అవడానికి మా ఆయన కారణమని దోషిగా నిందించకండి. ఆయన్ని సస్పెండ్ చేయాలన్న ఆలోచన చేయకండి. అర్థమైంది కదా కార్తీక్, రాధిక వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఇప్పటికైనా అర్థమైందిగా. అన్నింటికీ మించి నువ్వంటే రాధకి ఎంత ప్రేమో అర్థమైందిగా. బాబోయ్, అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు మా అమ్మ కార్తిక్కి రాధికోపదేశం చేసి వీడి మనసు మార్చి రాధిక మీద కోపాన్ని పోగొట్టేలా ఉందిగా. తన కారణంగా నీకు నీ డిపార్ట్మెంట్ ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదని, నీకు సస్పెండ్ అయ్యే పరిస్థితి రాకూడదని రాధికే స్వయంగా వచ్చింది. తను కనబడకుండా పోవడానికి నువ్వు కారణం కాదని లెటర్ రాసిచ్చింది. కార్తీక్, అన్నం ఉడికిందో లేదో చెప్పటానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు అంటారు. అలాగే ఒక వ్యక్తి మంచితనం గురించి చెప్పటానికి ఒక చిన్న సంఘటన చాలు. రాధిక మంచితనం గురించి చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అంటే ఇప్పుడు నువ్వు అమ్మ చెప్పేది ఏంటి నాన్న? రాధికకి గుడి కట్టి పూజిద్దామని అంటారా? సకల బుద్ధి లేకుండా ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటమ్మా? రాధిక వచ్చింది కార్తిక్ ని జాబ్ నుండి సస్పెండ్ అవ్వకుండా కాపాడడానికి కాదు, పోలీస్ స్టేషన్ లో ఉన్న తన అన్నయ్యని రిలీజ్ చేయించుకోవడానికి. అర్థం లేకుండా మాట్లాడకు సకల. నువ్వన్నట్టు వాళ్ళ అన్నయ్యని రిలీజ్ చేయించుకోవడానికే తను వచ్చుంటే తను కనబడకుండా ఉండడానికి కార్తీక్కి ఎలాంటి సంబంధం లేదని లెటర్లో కార్తీక్ గురించి ఎందుకు మంచిగా రాస్తుంది? అదంతా నాటకమమ్మా. అలా కార్తిక్ గురించి మంచిగా రాస్తే తన అన్నయ్యని వెంటనే రిలీజ్ చేస్తారన్నది తన ఆలోచన. చాలే ఆపు. అవునమ్మా, ఇది ముమ్మాటికి నిజం. నిజంగా కార్తిక్ మీద ఆవిడ గారికి అంత ప్రేమ ఉంటే కార్తిక్ ని సస్పెండ్ అవ్వకుండా కాపాడాలనే విశాల హృదయం ఆవిడ గారికి ఉండుంటే ఈ లెటర్ ఏదో ఎప్పుడో రాసివ్వాలి కదా. అలా కాకుండా కరెక్ట్గా వాళ్ళ అన్నయ్య అరెస్ట్ అయినప్పుడే బయటికొచ్చి లెటర్ రాసి వచ్చిందంటే ఆవిడ ఆంతర్యం ఏంటో మీకింకా అర్థం కాలేదా? లెటర్లో క్లియర్గా రాసింది కదమ్మా, పల్లవిని చంపిన హంతకుల ఆధారాల కోసం అజ్ఞాతంలో ఉన్నాను అని. తను బయటకొస్తే నేరస్తులు ఎలర్ట్ అయ్యి తన ప్రాణానికి హాని తలపెడతారని రాసింది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. దీన్నే దొంగే దొంగ దొంగ అని అరవడం అంటారు. పల్లవిని చంపిందే ఆవిడైతే ఇంకా పల్లవిని చంపిన వాళ్ళని పట్టుకోవడం కోసం ఆవిడ ఆంతర్యం ఉంటుందా? ఆవిడ అబద్ధాల్ని ఇంత అమాయకంగా నమ్ముతారేంటి నాన్న? చాలే ఆపు. అబద్ధం కాదు, రాధిక రాసిన ప్రతి మాట నిజం. పల్లవి ప్రాణాలు పోవడానికి రాధికకి ఎలాంటి సంబంధం లేదు. నా కోడలు నిర్దోషి అని నిరూపించుకుని త్వరలోనే కడిగిన ముచ్చంలా బయటికొస్తుంది. చూస్తూ ఉండు. ఏంటమ్మా ముత్యంలా వచ్చేది, ముక్కు పుడకలా వచ్చేది? అలా వచ్చేదే అయితే ఎప్పుడో వచ్చేది.
పల్లవిని చంపిన నేరం బయటపడేసరికి ఎక్కడో దాక్కొని ఏదో ఒక విధంగా కార్తిక్ మనసులో తిరిగి చోటు సంపాదించుకోవడం కోసం ఇలా సెంటిమెంట్ డ్రామాలు ఆడుతుంది. అయినా ఆవిడ గారి అబద్ధాలు నమ్మడానికి నా తమ్ముడేమీ మీలాగా అమాయకుడు కాదు. రాధిక ఆధారాలతో రాకపోతే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాడు. ఏమంటావు కార్తిక్? అవునా కాదా? అమ్మా, నీ నమ్మకం నిజమై రాధిక ఏ తప్పు చేయలేదన్న ఆధారాలతో వచ్చి తను నిర్దోషిగా నిరూపించుకుంటే రాధిక స్వీటీకి తల్లిగా మాత్రమే కాదు, నాకు భార్యగా ఈ మనసులోనూ ఇంట్లోనూ శాశ్వతంగా ఉండిపోతుంది. విన్నావు కదా, అలాంటి రోజు చాలా చాలా త్వరలోనే వస్తుంది. చూస్తూ ఉండు. బాధపడాలో ఆనందపడాలో అర్థం కావట్లేదురా భార్గవ్. అదేంటమ్మా అలా అంటున్నావు? చెల్లి వచ్చింది, చాలా తెలివిగా నన్ను రిలీజ్ చేయించింది. చెల్లి క్షేమంగా ఉందని మనకు తెలియజేసింది. మరి ఇంకేంటమ్మా బాధ? రాధిని కళ్ళారా చూడలేదనే బాధరా. ఎన్ని రోజులు నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో అర్థం కాక భయపడుతూ బతికాను. అదెప్పుడొస్తుంది, కళ్ళారా ఎప్పుడు చూసుకుంటాను అని ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉన్నాను. అది వచ్చిందన్న ఆనందం క్షణం కూడా మిగల్లేదు. మనకి కనపడకుండా మళ్ళీ కన్నీళ్లతోనే మిగిలి చేసి వెళ్ళిపోయిందిరా. అమ్మా, రాధి గురించి మనం భయపడుతూ ఉంటామని, భరించలేని బాధను అనుభవిస్తుంటామని చెల్లికి తెలుసు. అంత కృషి చేసి నన్ను విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన రాధి మన ముందుకి రాలేకపోయిందంటే రాలేని పరిస్థితుల్లో ఉందని అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకున్నంత తేలిక కాదురా భార్గవ్ బాధని భరిస్తూ బతకడం అంటే. అమ్మా, చెల్లి లెటర్లో క్లియర్గా రాసింది కదా, ఆ పల్లవి గారి మరణం వెనక ఎవరున్నారనే ఆధారాలతో నేను తిరిగి వస్తానని. చెల్లెలు అంత బలంగా చెప్పిందంటే ఖచ్చితంగా నిర్దోషి అని నిరూపించుకుంటుంది. మనం బాధపడకుండా చెల్లెలు నిర్దోషిగా వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉందామమ్మా. ఆ రోజు చాలా చాలా త్వరలోనే వస్తుంది. సరేనా?
అమ్మ వాళ్ళకి ఈ విధంగానైనా ధైర్యాన్ని సంతోషాన్ని ఇవ్వగలిగాను. తిరిగి వస్తానన్నయ్య. నేను నిర్దోషిగా తొందరలోనే అందరి ముందుకు తిరిగి వస్తాను.